పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరవేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, బుడ్గాం, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పురా, అక్నూర్ లాంటి ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్స్ ను స్థానికులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాక్ దిగుతోందని చెప్తున్నారు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు. కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఆ ట్వీట్ ను కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఆయన ఏం ట్వీట్ చేశారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మరోసారి మనం చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించింది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది క్లియర్గా.